మీ కుటుంబం బాగుండాలంటే మీకు కావాల్సింది ఫ్లాంబాయంట్ కాదు. మీకు కావాల్సింది ప్లే బాయ్ కాదు. లేకపోతే మీకు కావాల్సింది స్టైల్‌గా ఉండి రెడీ అయ్యేవాడు కాదండి. మీకు కావాల్సింది ఎవరంటే దేవుని యొక్క సన్నిధిలో బలముగా నాటబడినటువంటి పురుషుడు కావాలి. ఏదైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు ఖచ్చితంగా దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏది ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నావు? మిగిలిపోయింది కాదు. గివ్ హిమ్ ద బెస్ట్. తండ్రి పాత్ర ఏంటంటే ఆ కుటుంబంలో వచ్చే ప్రతి మాటను ఆయన ఆపేసేవాడు. ఏ మాట రావాలో ఆ మాటే రప్పించేవాడు. ఆయనే తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఒక గొప్ప ఫారెస్ట్‌ని మనం తయారు చేయాలంటే ఒక చిన్న విత్తనాన్ని నాటితే చాలు. ఆ యొక్క చిన్న విత్తనము నీకు చిన్న విత్తనంగా కనబడుతుంది. కానీ దాని యొక్క సామర్థ్యత ఒక పెద్ద ఫారెస్ట్ అయి ఉంది. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఎ సక్సెస్‌ఫుల్ లైఫ్. హల్లెలూయా. తండ్రులు ఏమనుకుంటా ఉంటారంటే నేను పర్ఫెక్ట్ ఫాదర్‌గా ఉండాలనుకుంటారు. పర్ఫెక్ట్ ఫాదర్ అనేటువంటి వాడు నువ్వు అవ్వలేవు. డోంట్ వేస్ట్ యువర్ యూత్‌ఫుల్ ఎనర్జీ. పిల్లలు ఎప్పుడు కూడా నువ్వు చెప్పేది వినరు. నువ్వు ఏం చేస్తున్నావో అది చూసి దాన్ని వారు చేస్తారు. ఈరోజు నేను ఒక చక్కటి అంశము నేను మీ కొరకు మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏంటదంటే, నేను నా కుటుంబమును యెహోవాను సేవింతుము. అందరూ చెప్పండి, యెహోవాను సేవింతును. హల్లెలూయా. ఈ యొక్క మాట మనం చూస్తున్నట్లయితే ఒక ఓడ మీద ఒక బోట్లో ఒక కుటుంబం వెళ్తుందనమాట. తండ్రి, తల్లి, పిల్లలు. ఈ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. తండ్రి ఒకవైపు రోజేస్తున్నాడు, తల్లి ఇంకొక వైపు రోజేస్తుంది. వీళ్ళు చక్కగా రోజేస్తున్నారు, బోట్ ముందుకు కదులుతుంది, అంతా బాగానే ఉందని చెప్పి అనుకున్నారు. కానీ కొంతసేపు అయిన తర్వాత వీళ్ళు చూసినటువంటి పరిస్థితి ఏంటంటే బోటు స్ట్రైట్గా వెళ్లకుండా చక్కగా గుండ్రంగా తిరుగుతుంది. ఇదేంట్రా బోటు గుండ్రంగా తిరుగుతుంది అని చెప్పి తండ్రి పరిశీలించేసరికి తండ్రి ఒకవైపు రోజేస్తున్నాడు, తల్లి ఇంకొక వైపు రోజేస్తుంది. ఆ బోట్ ఏమవుతుందంటే ముందుకెళ్లాల్సిన బోటు శుభ్రంగా రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతుందన్నమాట. ఏంటి రౌండ్ అండ్ రౌండ్ అని తిరుగుతుందని చెప్పంటే విషయం ఏంటంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు కదులుతూ ఉన్నారు. అందరూ ఒకవైపు కదలట్లే, అందరూ ఒకవైపు ప్రయాణం చేయట్లేదు. డిఫరెంట్ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే కుటుంబాలు కూడా ఈ రీతిగానే నివసిస్తున్నాయని నాకు అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ప్రయాణము. తండ్రి ఒకవైపు, తల్లి ఒకవైపు, పిల్లలు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి విడవకుండా దేవుని వైపు ప్రయాణం అవుతూ ఉంటుందో ఆ కుటుంబము ఖచ్చితంగా దేవుణ్ణి చేరుకుంటుంది. లేదంటే దేవుడు ఆ యొక్క కుటుంబం నుండి వారు దూరపరుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనుషుల్ని ఒంటరిగా తయారు చేయలేదు. దేవుడు మనుషుల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా తయారు చేయలేదు. ఒకవేళ ఒంటరిగా తయారు చేసినట్లయితే దేవుడు ఒక్కరినే తయారు చేద్దుడు కదా. వెల్, ఈరోజు మనము కుటుంబం కోసము దేవుని ప్రణాళికను చూద్దాం. కుటుంబం కోసము దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ డిజైన్ ఫర్ ఫ్యామిలీ. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూద్దాం మనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేది అనేది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారు దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని కోరుకొనినో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదను అనెను. అందరూ చెప్పండి, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదరు. హల్లెలూయా. దట్ ఈస్ ద టైటిల్ ఫర్ దిస్ మెసేజ్. దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఒక కుటుంబముగా ఆయన డిజైన్ చేశాడు, ఒంటరిగా డిజైన్ చేయలేదు. హీ నెవర్ ఇంటెండెడ్ మ్యాన్ టు స్టే అలోన్. అందుకే కదా ఒంటరిగా ఉండుట నరునికి మంచిది కాదు అనేటువంటి మాట ఆయన సెలవిచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని ఆయన కోరట్లేదు నీ పట్ల.
దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఎవరి వైపు నువ్వు తిరగకుండా, అంటే నీ ఒంటరిగా అలోన్గా ఉండాలని చెప్పి ఎప్పుడు ఆశపడలేదు. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని నీకు జతపరచాలని చెప్పి ఆశపడ్డాడు, ఒక కుటుంబాన్ని నీకు ఇవ్వాలని చెప్పి ఆశపడ్డాడు. అందుకే కదా దేవుడు మానవుణ్ణి ఒక్కడిని తయారు చేశాడు. హీ క్రియేటెడ్ ఆడమ్. కానీ ఆదాము నుండి ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఆదాము నుండి అవ్వ వచ్చింది, అవ్వ నుండి పిల్లలు వచ్చారు. ఆమెన్. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కడినే తయారు చేశాడు, కానీ ఆ ఒక్కడిని ఒకడిగా తయారు చేయలేదు. మీరు అది గమనించాలి. దేవుడు ఆ యొక్క ఒక్కడిగా మాత్రమే తయారు చేయలేదు, ఆ ఒక్కడి నుండి అనేక మంది జనాంగం వచ్చేటట్టు తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే, గాడ్ డిజైర్స్ అ ఫ్యామిలీ. మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు మనుషుల్ని కుటుంబముగా తయారు చేశాడు. అందుకే కదా తన స్వరూప్యమందు తన పోలిక చొప్పున, అనగా ఏంటి, ఆయన యొక్క బిడ్డలు, ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క కుమార్తెలుగా మనల్ని ఆయన రూపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా దేవుడు ఒక కుటుంబాన్ని విశ్వాసముతో ఉండాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశముతో ఆయన సృజించాడు. మనము అబ్రహాముని మనం చూసినట్లయితే, అసలు అబ్రహాముని ఎందుకంత బహుగా ఆశీర్వదించాడు? అబ్రహాముని విశ్వాసానికి తండ్రి అని ఎందుకు ఆ యొక్క బిరుదునిచ్చాడు అనేటువంటి ప్రశ్నను మనం ఒకసారి ఆలోచించినట్లయితే చాలా క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. ఏమనంటే, అబ్రహాము ఆయన నీతిమంతుడు గనుక ఆయనని విశ్వాసానికి తండ్రిగా పెట్టలేదండి. అబ్రహాము చాలా యథార్థవంతుడు గనుక ఆయన విశ్వాసానికి తండ్రిగా పెట్టలేదండి. అబ్రహాము దేవుని ఎరిగి ఉన్నాడు గనుక ఆయన్ని విశ్వాసానికి తండ్రిగానో లేకపోతే ఇశ్రాయేలు యొక్క పునాదిగానో ఆయన పెట్టలేదండి. దేవుడు అబ్రహామును ఎందుకు దీవించాడో తెలుసా? ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం మనకు కనబడుతుంది. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరుగుదును. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుడు అబ్రహాముని దీవించడానికి కారణము, దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడంట. దేవుడు అబ్రహాము దేవుడికి తెలుసంట. ఎలాగ తెలుసు చూద్దాం ఇప్పుడు. అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తను తర్వాత, అందరూ చెప్పండి, అబ్రహాము తర్వాత. రైట్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్రహాము తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రహాము దీవెనకు కారణం ఏంటి అంటే, అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడంటే, అబ్రహాము తన కొరకే జీవించలేదు, తన యొక్క ఇంటి నుండి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నీతి అనేటువంటి మార్గంలో నడిపించినందుకు దేవుడు అబ్రహాముని దీవించాడు. హల్లెలూయా. అబ్రహాం వాజ్ నాట్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. అబ్రహాము తన కొరకు మాత్రమే జీవించలేదండి. అబ్రహాము తన యొక్క కుటుంబం కొరకు, ఈ యొక్క సమాజం కొరకు, తన వంశావళి కొరకు ఆయన జీవించాడు. దాని అర్థం ఏంటంటే, మనం ఒకసారి దేవుని యొక్క డిజైన్ చూస్తే, దేవుడు ఆదామును సృజించాడు. ఆదామును సృజించిన తర్వాత దేవుడు ఆదాముకు తన యొక్క మార్గాలు నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు ఆదాముకి తన యొక్క మార్గాలంటే, ఆదాములో నుండి ఎవరొచ్చారు? అవ్వొచ్చింది. అవ్వలో నుండి ఎవరొచ్చారు? కయ్యేను, ఏబేలు పిల్లలందరూ వచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని మనం చూసినట్లయితే, కుటుంబంలో ఆదాము అనగా ఎవరంటే పురుషుడు చాలా ప్రాముఖ్యము. కుటుంబంలో మొట్టమొదటి వాక్యము, కుటుంబంలో మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరము వినిపించింది ఎవరికైనా ఉంది అంటే అది ఆదాముకు, అనగా పురుషునికి. ద మేల్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యామిలీ. పురుషుడు కుటుంబానికి మూలాధారమై ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, పురుషుడు కానీ బాగోలేడు అనుకోండి, కుటుంబము బాగోదు. ఎందుకంటే పురుషుడు మూలమై ఉన్నాడు. ద మేల్ ఈజ్ ద ఫౌండేషన్. అందుకే పురుషుడు అనగా ఎవరంటే తండ్రి అని దాని అర్థం. పురుషుడు అనగా ఎవరంటే ఆయన మూలము అని దాని అర్థం.
నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ యొక్క బిల్డింగ్కి పునాది కానీ మనం సరిగ్గా వేయకపోతే ఆ బిల్డింగ్ నిలబడుతుందా? నిలబడదు. ఇన్ ద సేమ్ వే ఒక కుటుంబాన్ని మనం కట్టాలనుకున్నప్పుడు మనకి కావాల్సినటువంటి ఆ యొక్క మూలాధారము, ఆ యొక్క పురుషుడు దేవుని యొక్క సన్నిధిలో బలంగా స్థాపింపబడి ఉంటేనే ఆ యొక్క కుటుంబం అంతా కూడా విశ్వాసంలో ముందుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే స్త్రీల కన్నా మొట్టమొదటిగా దేవుడు పురుషుని తయారు చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము నేను కుటుంబాన్ని సృజించాలి, నేను కుటుంబాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మొట్టమొదటిగా అవ్వను సృజించాడా? లేదండి, పురుషుని సృజించాడు, ఆదామును సృజించాడు. ఆదాముతో మన బైబిల్ చూసినట్లయితే ఆయన చల్లటి పూటంట వచ్చి ఆదాముతో మాట్లాడేవాడంట. ఆయన వచ్చి ఆదాముకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడట. ఎందుకంటే ఆదామును సిద్ధపరుస్తున్నాడు. ఎలాగా? నువ్వు నాలా ఉండాలి ఆదాము అంటున్నాడు. నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో, నేను ఎలాగైతే నువ్వు నాలా జీవించాలని చెప్పి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రతిరోజు ఆదాముకి ఇస్తూ ఉన్నాడు. అదే ఇన్స్ట్రక్షను ఆదాము అవ్వకి ఇవ్వాలి. అదే ఇన్స్ట్రక్షను ఆదాము అవ్వ కలిపి ఆ యొక్క కుటుంబానికి ఇవ్వాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున ఈ యొక్క డిజైన్ కానీ మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా అబ్రహామును మళ్ళా ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అబ్రహాము వలన తన భార్య, తన యొక్క ఇంట్లో ఉండేటువంటి పిల్లలు, వారి యొక్క పనివారు అందరూ కూడా దేవుని యొక్క నీతి మార్గములో నడుచుకునేలాగా అబ్రహాము చూసుకున్నాడంట. హల్లెలూయా. ఈ ఉదయకాలమున ఒకవేళ నీ కుటుంబము, ప్రత్యేకంగా స్త్రీలు, మీ కుటుంబం బాగుండాలంటే మీకు కావాల్సింది ఫ్లాంబాయంట్ కాదు, మీకు కావాల్సింది ప్లే బాయ్ కాదు, లేకపోతే మీకు కావాల్సింది స్టైల్గా ఉండి రెడీ అయ్యేవాడు కాదండి. మీకు కావాల్సింది ఎవరంటే దేవుని యొక్క సన్నిధిలో బలముగా నాటబడినటువంటి పురుషుడు కావాలి. ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినట్లయితే ద డివోర్స్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ సంఘంలో డివోర్స్ రేట్స్ రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ద రీసెంట్ సర్వే ఏంటంటే సంఘములో రివర్స్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఈ యొక్క విషయము అర్థమైంది. మనము సరైనటువంటి కుటుంబము నిర్మించాలంటే సరైనటువంటి పురుషుడు కావాలి. అందుకే మన యొక్క వాలంటీర్స్లో చూసినట్లయితే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఏంటో తెలుసా? అది మన వాలంటీర్స్లో ఎక్కువగా సేవించేవారు ఎవరో తెలుసండి? స్త్రీలు కాదు, పురుషులు. మన సంఘంలో కూడా మీరు చుట్టూ చూడండి, స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దాని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చర్చ్. పురుషులు చాలా ప్రాముఖ్యమండి. వెరీ 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 ఇంపార్టెంట్. పురుషుడు అనేటువంటి పునాది లేకుండా స్త్రీ అనేటువంటి ఇల్లును మనం కట్టలేము, కుటుంబం అనేటువంటి ఇల్లును మనం కట్టలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అబ్రహామును తన కోసం ఎన్నుకోలేదు. ఆయన యొక్క మార్గాలు అబ్రహాము ద్వారా తన యొక్క కుటుంబాలకి, తన యొక్క పనివారికి, తన యొక్క పిల్లలకు అందరికీ కూడా దేవుని యొక్క మార్గాలు నేర్పిస్తాడు గనుక అబ్రహామును ఎన్నుకున్నాడు. అందుకే అబ్రహామును దీవించాడు. దాని అర్థం ఏంటంటే ఎవరైతే తన కోసం తాను జీవించడో, ఎవరైతే తన యొక్క జీవితాన్ని వచ్చే తరం కొరకు జీవిస్తాడో, ఎవరైతే తన యొక్క జీవితాన్ని తనలో నుండి వచ్చేటువంటి బిడ్డలకు, తనలో నుండి వచ్చేటువంటి కుమారులకు, తనలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క వంశావళి కొరకు నడుస్తూ ఉంటారో అట్టి వాడును దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున పిల్లలు దేవుని ప్రణాళికలో ఒక భాగమై ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళికలో పిల్లలు గొప్ప భాగమై ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనందరికీ తెలుసు, కీర్తన గ్రంథము 127 అధ్యాయం 3వ వచనము తీయకుండానే చెప్పొచ్చు. ఇది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పిల్లలు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హెరిటేజ్ అని, లీనియేజ్ అని. ఉదాహరణకి దేవుడు మనల్ని రాజులుగా, యాజకులుగా తయారు చేశాడని. దాని అర్థం ఏంటంటే పిల్లలు ఏ కులానికి చెందిన వారు తెలుసండి? దేవుని యొక్క రాజ కులానికి. హల్లెలూయా. పిల్లలు ఏ వంశావళికి చెందిన వాళ్ళు తెలుసండి? ఆ యొక్క రాజు అనేటువంటి వంశావళికి చెందిన వాళ్ళు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పిల్లలు దేవునికి చాలా ఇష్టము. అందుకే కదా యేసు ప్రభు దగ్గరికి పిల్లలు వస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పరిసయ్యులు, శిష్యులు వీళ్ళందరూ కూడా రావద్దు అంటే వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు వారిని నా యొద్దకి రప్పించండి, పంపించండి. ఎందుకు? పరలోక రాజ్యము వారి సొత్తు. హల్లెలూయా.
ఇలాంటి వారిది, పిల్లలది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు చిల్డ్రన్ అని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. దాని అర్థం ఏంటంటే గాడ్ లవ్స్ చిల్డ్రన్. ఆమేన్. గాడ్ లవ్స్ చిల్డ్రన్. కానీ కుటుంబంలో ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? పిల్లలండి, అమ్మ బాబోయ్ చాలా భారం అండి, పిల్లలండి బాబోయ్ వద్దండి, పిల్లలు కనవండి, పిల్లలు కనమండి. ఇట్స్ అ డెసిషన్ దట్ వీ హ్యావ్ టేకెన్. ఏం పాడు డెసిషన్ నువ్వు? ఇట్ ఈస్ నాట్ అ డెసిషన్, దట్ ఈస్ సిక్ మెంటాలిటీ. అది ఒక భయంకరమైనటువంటి ఆలోచన. పిల్లలు వద్దనుకున్న వారు సరైనటువంటి ఆలోచనలో లేరు. ఐ యు అండర్స్టాండ్? పిల్లల్ని ఇష్టపడే వారిని దేవుడు కూడా వారిని ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎవరైతే పిల్లల్ని ఇష్టపడతారో దేవుడు వారిని ఇష్టపడతారు. దాని అర్థం ఏంటంటే పిల్లలు అనేటువంటి వారు డిస్ట్రాక్షన్ కాదు. డిస్ట్రాక్షన్ తెలుగులో ఏమంటారు? పరధ్యానం కాదు. పిల్లలు అనేటువంటి వారు డిస్ట్రాక్షన్ కాదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అ డిస్ట్రాక్షన్. పిల్లలు అనేటువంటి వారు భారం కాదు. మరి పిల్లలు అనేటువంటి వారు ఎవరు? పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్ అయి ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్. పిల్లలు దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారు పిల్లలు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారు పిల్లలు. మనము ఈ యొక్క పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము? వాట్ కైండ్ ఆఫ్ అ మెంటాలిటీ డు యూ హ్యావ్ టువర్డ్స్ దిస్ చిల్డ్రన్? మనము హన్నా మరియు సమూయేలు యొక్క కథను మనం చూసినట్లయితే, ఆ యొక్క హన్నా సమూయేలు కొరకు ఎంత తపన పడిందో మనము గమనించినట్లయితే, యాక్చువల్గా హన్నాకి గర్భఫలము అనేక సంవత్సరాలు లేదు. ప్రాబబ్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ద క్రానలాజికల్ ఆర్డర్, మనం ఆ యొక్క సంవత్సరాల యొక్క సంఖ్యను మనం చూసినట్లయితే వీ కెన్ గెస్ ప్రాబబ్లీ 19 సంవత్సరాలు, ఇంచుమించు రమారమి 19 సంవత్సరాలు ఆమెకి గర్భఫలం లేకుండా ఉండిందేమో. 19 years, 19 సంవత్సరాలు ఆమె సంవత్సరం వెంబడి సంవత్సరము షీలో అనేటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆమె ఆ యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధి ముందు ఏలి అనేటువంటి ప్రవక్త దగ్గర ఆమె గోజాడి ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేది, ఏడుస్తూ ఉండేది, దేవా నాకు కానీ నీవు గర్భఫలం ఇస్తే నాకు పుట్టేటువంటి కుమారుణ్ణి నీకు అర్పిస్తానని చెప్పి ఆమె ఒక మొక్కుకుంది. ఒక సంవత్సరము ఇంకా బాధ చాలా ఎక్కువైపోయి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తా మొర్ర పెడతా ఉన్నప్పుడు ఆమె ఏడుపుని ఏలి అనేటువంటి ప్రవక్త ఏదో తాగేసి ఉందేమనుకున్నాడు. కానీ అప్పుడు చెప్పింది, లేదయ్యా నా బాధ అది, నా కుమారుడు లేడు, దేవుడు నా కుమారుడు ఇమ్మని చెప్పి నేను అడుగుతున్నానంటే ఆయన వెంటనే సరే వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఒక మాట చెప్పాడో ఆమె వెంటనే ఆమె యొక్క గర్భంలో ఆ యొక్క ఫలము వచ్చింది. ఆ యొక్క గర్భఫలములో సమూయేలు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ యొక్క సమూయేలు అని ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ సమూయేలు యొక్క వీనింగ్ టైం అయిన తర్వాత, అంటే ఆ పౌష్టికాహారము, పాలు, ఆ యొక్క రొమ్ము పాలు అన్నీ ఇచ్చి సమూయేలు నిలబడగలడు, ఇప్పుడు తన పనులు తను చేసుకోగలడు. అంటే రమారమి 3 నుండి 4 సంవత్సరాలు, మేబీ 2 to 4 years, సమ్వేర్ బిట్వీన్ దట్. ఆ యొక్క సంవత్సరాలలో హన్నా సమూయేలుని తీసుకెళ్ళి ఆ ప్రవక్తతో చెప్పింది, అయ్యా నేను క్రింద ప్రతి సంవత్సరం వచ్చాను కదా, నేనే ఆ స్త్రీని అని చెప్పి హన్నా తనకు తానే పరిచయం చేసుకొని, ఇదిగోండి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడు, నేను మీకు తిరిగి ఇస్తున్నానని చెప్పి ఈయనని దేవుని సేవ కొరకు వాడండి అని చెప్పి సమూయేలుని అప్పగించింది. సమూయేలుని అప్పగించిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? హన్నాకు మరొక ముగ్గురు కుమారుల్ని 2 కుమార్తెల్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఏదైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు ఖచ్చితంగా దాన్ని రెట్టింపు చేస్తాడు. ఆమేన్. మనం ఏదైతే దేవునికి అప్పగిస్తామో, దట్స్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ యు టు క్లాప్. మనం దేవునికి ఏదైతే ఇస్తామో దేవుడు ఖచ్చితంగా దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏది ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నావు? మిగిలిపోయింది కాదు, గివ్ హిమ్ ద బెస్ట్. సామ్యుయల్ వాజ్ ద బెస్ట్ దట్ హన్నా కుడ్ గివ్. హన్నా ఇవ్వగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము దేవునికి ఎవరో తెలుసా? సమూయేలు. సమూయేలు వల్ల ఏమైందో తెలుసండి, ఆ యొక్క తీసుకున్నటువంటి ఆ యొక్క వడంబడికను హన్నా గౌరవించింది. ఆ యొక్క వడంబడికను గౌరవించడం మాత్రమే కాదు, దానికి సమాధానముగా సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టిన తర్వాత హన్నా తన యొక్క వడంబడికని పూర్తి చేసుకుంది, తిరిగి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంది. దాని యొక్క అవుట్కమ్ ఏంటో తెలుసండి, హన్నా మరలా గర్భవతి అయింది. హన్నాకు 5 పిల్లలు పుట్టారు. అంత మాత్రమే కాదు, సమూయేలు జీవితం చూద్దాం ఇప్పుడు. సమూయేలుకి ఈ యొక్క దేవుని యొక్క పిలుపు తన యొక్క జీవితంలో పుట్టుక ముందు నుండే ఉంది.
ఆ యొక్క పుట్టక ముందు నుండే ఉంది. ఆయన గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు యొక్క దేశంలో ఆయన ఏర్పాటయ్యాడు. ఈ యొక్క గొప్ప ప్రవక్తగా మాత్రమే కాదు, ఆయన ఒక జడ్జిగా కూడా, న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ని అనేక సంవత్సరాలు నడిపించాడు. అనేక యుద్ధాలు, ఎబెనేజరే అనేటువంటి మనం పాట పాడాం కదా ఇందాక, ఎబెనేజరే అనేటువంటి ఆ యొక్క రాయిని ఆయన స్థాపన చేసి ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. ఎందుకు? దేవుడు ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి గొప్ప సహాయం చేసినందుకు. నా ప్రియ సహోదరి సహోదరుడి, దాంతో అయిపోలేదండి. సమూయేలు యొక్క జీవితం చూస్తే ఆయనకి ఇష్టం లేకపోయినా సరే దేవుడు చెప్పాడని చెప్పి ఆయన రాబోయేటువంటి రాజును అభిషేకించాడు, సౌలును. ఆ యొక్క మొట్టమొదటి రాజును అభిషేకించింది సమూయేలే. అంతటితో కూడా అయిపోలేదు. అది అయిపోయిన తర్వాత దేవుడు సమూయేలు ఎలా వాడాడో చూడండి. ఆయనను పంపించి, ఈయన కాదు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన్ను అభిషేకించన్నాడు. ఆయన పేరు దావీదు. దావీదు యొక్క వంశావళి నుండి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. Samuel was one of the most powerful prophets and the judges that we know of. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతటికి కారణము, మూల కారణం ఎవరో తెలుసండి? తల్లైనటువంటి హన్నా. తల్లైనటువంటి హన్నా యొక్క కుటుంబంలో, తన యొక్క ఇంటిలో ఎవరు ఎదిగారో తెలుసా? దేశాన్ని నడిపించే నాయకుడు ఎదిగాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. దాని అర్థం ఏంటో తెలుసండి? మనము ఒక గొప్ప ఫారెస్ట్ని మనం తయారు చేయాలంటే ఒక చిన్న విత్తనాన్ని నాటితే చాలు. ఆ యొక్క చిన్న విత్తనము నీకు చిన్న విత్తనంగా కనబడుతుంది, కానీ దాని యొక్క సామర్థ్యత ఒక పెద్ద ఫారెస్ట్ అయి ఉంది. హల్లెలూయా. నీ యొక్క సామర్థ్యతను కూడా దేవుడు వాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. మరి దైవభక్తి గల కుటుంబంలో పాత్రలు ఎలా ఉంటాయి? మొట్టమొదటిగా మనము పురుషుని యొక్క పాత్ర చూద్దాము, అనగా తండ్రి యొక్క పాత్ర. తండ్రి యొక్క పాత్ర ఏంటంటే ఆధ్యాత్మిక నాయకుడై ఉన్నాడు. తండ్రి ఆధ్యాత్మిక నాయకుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి అనేటువంటి మాట చూస్తున్నాం మనం ఇక్కడ. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. పిల్లలకి కోపం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే మనం ప్రామిస్ చేసింది ఇవ్వమో అప్పుడు కోపం వస్తుంది. ఐ అండర్స్టాండింగ్. వాళ్ళు అడిగింది ఇవ్వడం కాదు, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మారం చేస్తారు, అది వేరు. కానీ కోపము ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అల్లరి. కోపము ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మారము. కోపం అనగా ఏంటంటే వారు మనసులో పెట్టుకుంటారు. అది ఏంటది? నా తండ్రి ఈరోజు నాకు బట్టలు కొనిస్తానన్నాడు, కొనివ్వలేదంటే అది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ నాకు చాలా బాగా గుర్తండి. మా నాన్నగారు ఒకసారి మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్తామని చెప్పారు. మేమందరం రెడీ అయిపోయాము. ఆయన బయటకు కూడా తీసుకుని వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళే ముందు మన రిలేటివ్స్ ఇంటికి వెళ్దామని చెప్పారు ఆయన. సరే రిలేటివ్స్ ఇంటికే కదా అని చెప్పి వెళ్ళాము. అంతే, అక్కడ చాలాసేపు అయింది, భోజనాలు పెట్టారు. ఈయన రెస్టారెంట్కి తీసుకెళ్తారు కదా అని చెప్పి మేమేం భోజనం చేయకుండా ఉన్నాం. మా నాన్నగారు తినేశారు. చూడండి ఎప్పుడైందో తెలిసి ఇన్సిడెంటు, నాకు 9 years అప్పుడు. ఇప్పుడు నాకు ఎంతో తెలుసండి, చెప్పను. 37 years. అంటే ఐ వాజ్ రిమెంబరింగ్ దట్ ఇన్సిడెంట్ ఫర్ నియర్లీ 28 years. 28 సంవత్సరాలు నేను దాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఇప్పటికీ గుర్తుంటుంది, చనిపోయినంత వరకు గుర్తుంటుంది అది. దాని అర్థం ఏంటంటే తండ్రులు ఎప్పుడైతే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చరో, తండ్రులు ఎప్పుడైతే ఇచ్చినటువంటి మాటను నెరవేర్చరో అప్పుడు పిల్లలకి కోపం వస్తూ ఉంటుంది. ఈరోజు తండ్రులు ప్రత్యేకంగా వారు ఉట్టి పోషణకర్తలు మాత్రమేగానే ఉండరు. దే ఆర్ నాట్ జస్ట్ ప్రొవైడర్స్. తండ్రులు ఎవరంటే వారు స్పిరిచువల్ అథారిటీ అయి ఉన్నారు, వారు ఆధ్యాత్మిక అధికారి అయి ఉన్నారు పిల్లల పట్ల. ఈ ఉదయకాలమున మనము తండ్రులు ఏ పాత్రను వహిస్తున్నారో ఒకసారి మనము ప్రశ్నించుకుందాము. లెట్ us జస్ట్ క్వశ్చన్ ourselves. మనము ఎటువంటి పాత్రల్ని మనము వహిస్తున్నాము? తండ్రి అనగా ఎవరంటే కప్పేవాడు, అధికారి అనగా ఏంటి? కప్పేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మన ఇంటిపైన పై కప్పు లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎండ వస్తే ఇల్నెస్ వస్తుంది, జ్వరాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. వర్షం వస్తే అనారోగ్యం వస్తుంది. అంటే అనారోగ్యంగా ఉండేటువంటి ఇల్లు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండదు. సింపుల్ ఫ్యాక్ట్, సింపుల్ ట్రూత్.
దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక పాత్రను కానీ తండ్రి వహించకపోతే ఆ యొక్క ఇంటి కప్పు మీద ఆ యొక్క కప్పు లేనట్టే, ఆ యొక్క ఇంటి పైన ఆ యొక్క కప్పు లేనట్టే. అప్పుడు ఏమవుతుందంటే ఏది పడితే అది కుటుంబంలోకి వస్తుంది, ఏం మాటలు పడితే ఆ యొక్క మాటలు కుటుంబంలోకి వస్తాయి. ఈ యొక్క పురుషుడు పాత్ర, తండ్రి పాత్ర ఏంటంటే ఆ యొక్క కుటుంబంలో వచ్చే ప్రతి మాటను ఆయన ఆపేసేవాడు. ఏ మాట రావాలో ఆ మాటే రప్పించేవాడు, ఏ ప్రవర్తన రావాలో ఆ ప్రవర్తన మాత్రమే రప్పించేవాడు. ఆయనే తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. హీ ఓన్లీ ఈజ్ ద ఫాదర్. ఫాదర్ అంటే అది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము పిల్లలకి మనం ఆలోచించినట్లయితే మనం చాలాసార్లు తండ్రులు ఏమనుకుంటా ఉంటారంటే నేను పర్ఫెక్ట్ ఫాదర్గా ఉండాలనుకుంటారు. పర్ఫెక్షన్ ఎక్కడ ఉండదండి. పర్ఫెక్ట్ ఫాదర్ అనేటువంటి వాడు నువ్వు అవ్వలేవు. బట్ యూ కెన్ ఓన్లీ బికమ్ అ స్పిరిచువల్ ఫాదర్. హల్లెలూయా. నీవు పర్ఫెక్ట్ ఫాదర్ అవ్వద్దు, అసలు అవ్వలేవు. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫాదర్ ఎక్సెప్ట్ ద వన్ ఇన్ హెవెన్. పరలోకములో ఉన్నవాడు కాకుండా ఇంక ఎవడు కూడా పర్ఫెక్ట్గా లేడు. మరి పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూ అనవసరంగా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అధికారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి అధికారి అనగా నీవు దేవుని యొక్క వాక్కును పిల్లలకు పంచాలి, దేవుని యొక్క వాక్కును పిల్లలకి నేర్పించాలి, దేవుని యొక్క ఆ యొక్క ప్రశస్తమైనటువంటి జ్ఞానమును నీవు పిల్లలకి నేర్పించాలి. ఈరోజు నువ్వు నీ యొక్క పిల్లలకి ఒక ఇన్స్ట్రక్టర్గా ఉండాలి. దాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫాదర్. ఒక ఇన్స్ట్రక్టర్గా నీవు జ్ఞానాన్ని ఇన్స్ట్రక్ట్ చేయాలి, నీవు తెలివిని ఇన్స్ట్రక్ట్ చేయాలి, నీవు నీ యొక్క పిల్లల యొక్క సక్సెస్ వైపు వారిని ఏం చేస్తూ నువ్వు నిలబెట్టాలి. మనం తల్లి యొక్క పాత్ర చూద్దాం. ఇప్పుడు తల్లి యొక్క పాత్ర ఏంటంటే విశ్వాసాన్ని పెంపొందించేది. తల్లి ఏం చేయాలి కుటుంబంలో అంటే విశ్వాసాన్ని పెంపొందించేటువంటి పాత్ర వహించాలి. మనం సామెతల గ్రంథము 31:26 చూసినట్లయితే జ్ఞానము కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎవరు? తల్లి. తల్లి 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 ఏం చేస్తుందంట? ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. తన నోరు తెరిస్తే ఐ వాంట్ టు ట్రెడ్ కేర్ఫుల్లీ ఓవర్ హియర్. ఓకే, జాగ్రత్తగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినండి. జ్ఞానము కలిగిన తన నోరు అంటే జ్ఞానవంత మాటలు మాట్లాడితేనే తను మాట్లాడుతుంది, లేదంటే మాట్లాడదు. మనమేం మాట్లాడుతున్నాం? ముసలమ్మ ముచ్చట్లు, కబుర్లు. ఆ అమ్మాయి ఎందుకు అలా డ్రెస్ అయ్యి వచ్చింది, ఈ అమ్మాయి నెయిల్ పాలిష్ చూసావా, ఆ అమ్మాయి బొట్టు చూసావా, ఈ అమ్మాయి పిలక చూసావా, తన చెప్పులు చూసావా, తన అది చూసావా, వాడిందుకు ఇలా వచ్చాడు, ఆఫీసులో ఏమైంది. నో నో నో. విశ్వాసాన్ని పెంపొందించేటువంటి తల్లిగా నువ్వు ఉండాలంటే జ్ఞానము కలిగిన నోరు కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగిన నోరండి? జ్ఞానము కలిగిన నోరు. కృపగల ఉపదేశము. ఫెంటాస్టిక్. ఉపదేశం అనగా ఏంటి? ఇన్స్ట్రక్షన్. ఉపదేశం అనగా ఏంటి? సరిచేసేటువంటిది. ఎలాంటిది అయి ఉండాలంట? కృప. అందరూ చెప్పండి, కృప. కృపగల ఉద్దేశము ఆమె బోధించును. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ రెండు పాత్రలు మన కుటుంబంలో చూస్తున్నట్లయితే ఉంటున్నాయా, ఉండట్లేదా? లేదంటే ఆ యొక్క బోట్లా ఉన్నదా? తండ్రి ఒకవైపు, తల్లి ఒకవైపు, పిల్లలు అమ్మా నేను ఏంటి అని అడుగుతున్నారు. నేను మగాన్నా ఆడదాన్నా అని అడుగుతున్నాడు ఈ కుర్రోడు. దే కన్ఫ్యూజ్డ్ బికాస్ ద ఫ్యామిలీ ఈజ్ కన్ఫ్యూజ్డ్. కుటుంబంలో తల్లి తండ్రి యొక్క పాత్ర ఎంత ప్రభావితమైనటువంటిదంటే ఆ యొక్క తల్లి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమో ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు బైబిల్ నుండి. మనము బైబిల్లో తిమోతి అనేటువంటి వ్యక్తిని చూస్తాం కదండి, పౌలు యొక్క డిసైపుల్గా ఉన్నాడు. ఆ యొక్క తిమోతి యొక్క విశ్వాసము ఎక్కడి నుండి వచ్చింది అంటే అక్కడ తండ్రి పేరు చెప్పకుండా తల్లి పేరు చెప్తాడు పౌలు. ఎక్కడదంటే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఈ మాట మనం చూద్దాము. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. ఎవరి విశ్వాసం అండి? తిమోతిలో ఇప్పుడు కనబడుతున్నటువంటి విశ్వాసము. దీనికి మూలం ఎక్కడంట? వారు అవ్వ అంటే బేసిక్గా అమ్మమ్మ వారు నాయనమ్మ, వడెవర్. లోయ
ఆ అవ్వ అయినటువంటి లోయలో కనబడింది. అంటే పౌలు ఎంత వయసు కలిగినటువంటి వాడో మరి అదో డౌట్ నాకు. ఫైన్, లోయలో కనబడింది. రెండవది తన యొక్క తల్లిలో యునికెలో కనబడిందంట. ఈరోజు ఇప్పుడు చూడండి, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దిస్ ఎగ్జిస్ట్స్ బికాస్ ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ బిఫోర్. ఇది ఇప్పుడు ఎందుకు నీలో ఉందంటే నీ యొక్క అవ్వలో ఉండింది, నీ యొక్క తల్లిలో ఉండింది, నీలో కూడా కనబడుతుంది అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాతావరణాన్ని తయారు చేస్తుంది. తండ్రి ఒక్కొక్కసారి నశించిపోతూ ఉంటాడేమో, లేకపోతే ఆయన తేవాల్సినటువంటి సంపద తేలేకపోతూ ఉంటాడేమో, కానీ తల్లి సంపద ఎలా ఉన్నా సరే, మా తల్లి ఒక టైంలో ఏం చేసిందో తెలుసండి, నాకు గుర్తులేదు, బట్ మా అన్నయ్య మా కుటుంబంలో ఈ మాటలు వింటూ ఉన్నాను. ఏమనంటే, ఒక్కొక్కసారి ఇంట్లో మా నాన్నగారు పరిచర్యకు వచ్చిన తర్వాత మొదటి రోజుల్లో ఇంట్లో సరిపడా బియ్యము, సరిపడా కూరలు కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు మా తల్లి అంట మాకు సూప్లా చేసి, బియ్యాన్ని ఉడకబెట్టి సూప్లా చేసి ఆ సూప్ని ఇచ్చిందంట. మాకు తెలియని కూడా తెలియదు, ఓ సూప్ అనుకొని తాగేసాం మేము హ్యాపీగా. ద పాయింట్ ఈజ్, తల్లులు ఏం చేస్తారంటే దే సెట్ ద అట్మాస్ఫియర్. ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కసారి బాగోవు, కానీ తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి అది ఎఫెక్ట్ అవ్వకుండా ఒక వాతావరణము, ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది తల్లి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుందో తెలుసా? పిల్లల యొక్క హృదయాలని రూపిస్తుంది, పిల్లల యొక్క హృదయాలని రూపిస్తుంది, మలుస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటో తెలుసండి? మా తల్లి. 100% మా తల్లి. ఎందుకో చెప్పనా? చిన్నప్పుడు మా యొక్క భోజనం అయిపోయిన తర్వాత ఎర్లీగా డిన్నర్ చేసేసేవాళ్ళం. 7-7:30 కల్లా. 7:30 కల్లా డిన్నర్ అయిపోయిన తర్వాత ఏమైనా పనులు ఉంటే 8:30 ఆ టైం కల్లా ముగించేసుకొని 8:30-9 కల్లా 9 గంటలకి మేమందరం కూడా మంచం ఎక్కేవారం. ఎక్కడో తెలుసా? ఎవరి మంచాలు వాళ్ళకి కాదు, అందరం మా తల్లి ఉండే మంచం మీద ఎక్కేవాళ్ళం. ఎందుకో తెలుసా? ఒకరు మా తల్లి పొట్ట మీద, ఒకరు మా తల్లి కాలు మీద, ఒకరేమో లెఫ్ట్ లెగ్ మీద. అంటే మేము నలుగురం అప్పుడు 4 మెంబర్స్. ఒకళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్ మీద, ఇంకొకరు రైట్ హ్యాండ్ మీద. మేమందరం కూడా చక్కగా పడుకొని కబుర్లు చెప్పుకునేవారం. 10:30, 11, ఒక్కోసారి 12 కూడా అయిపోయేది. ఏం మాట్లాడుకునేవాం తెలుసా? ఆ సమయంలో మా తల్లి మాకు కొన్ని బైబిల్ స్టోరీస్ చెప్పేది. ఏమనంటే సంసోను కథ, సొలొమోను కథ, దావీదు యొక్క కథ, సమూయేలు గురించి నేర్పించేది మాకు. అప్పుడు ఆ రోజుల్లో నేను చాలా మెస్మరైజ్ అయిపోయేవాడిని ఈ స్టోరీస్ అన్ని విని ఓహో, సో మంచి పురుషుడు ఇలా ఉండాలా అని చెప్పి ఆలోచనలు నాకు వచ్చాయి. అప్పుడు నేను తల్లికి వాగ్దానం చేశాను. ఏమనంటే, అమ్మా నేను పెద్ద అయిన తర్వాత ఒక స్కూల్ పెడతాను, ఆ స్కూల్లో చాలామంది పిల్లల్ని నేను చదివిస్తాను, అనేక మంది పిల్లల్ని ఒక గొప్ప ప్రయోజకులుగా నేను మారుస్తాను. అది రెగ్యులర్గా ఉండే స్కూల్లా ఉండదు, అది గొప్ప ప్రభావితమైనటువంటి స్కూల్గా అది ఉంటుంది. అలాంటి స్కూల్ నేను తయారు చేస్తానని నేను అప్పుడు వాగ్దానం ఇచ్చాను. హౌ ఓల్డ్ ఐ వాజ్? ప్రాబబ్లీ 13, 14, 15 ఇయర్స్. అసలే ఈ జీవితం ఎలా జీవించాలో కూడా తెలియదు, కానీ ఈ ఇన్స్పైర్ అయిపోయి ఈ వాగ్దానం ఇచ్చేసాను. నాకు తెలుసో తెలియకో ఒక 4 సంవత్సరాల క్రితము ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసాము. ఈరోజు దాంట్లో 225 మంది పిల్లలు చదువుతున్నారు. The reason for me to start a school is because of the shape that my mom has shaped my heart. నా హృదయాన్ని నా తల్లి అమర్చినటువంటి రీతి. నా తల్లి చెప్పేది, నాన్న నువ్వు చక్కటి ఆరాధన నడిపించే నాయకుడు అవ్వాలి, యూ షుడ్ బికమ్ అ వర్షిప్ లీడర్, యూ షుడ్ బికమ్ అ పాస్టర్, యూ షుడ్ బికమ్ అ బిజినెస్ మ్యాన్, గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా నా తల్లి నా చిన్నప్పుడు పడుకునేటప్పుడు చెప్పేది. ఆ మాటలు నా హృదయాన్ని షేప్ చేసింది. తల్లులు ఈరోజు ఎలా ఉంటున్నారు? ఏమండి, థర్మోస్టాట్కి థర్మోమీటర్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట అది. థర్మోమీటర్కి డిఫరెన్స్ తెలుసా? తెలియకపోతే నేను చెప్పలేను, ఇంటికి వెళ్ళి చూడండి. యవనస్తులు నేను చెప్పే మాట ఏంటంటే, చాలామంది అనుకుంటారు నేను తల్లిని కాదండి, నేను తండ్రిని కాదు, నేను యవనస్తుడిని. నాయనా నీకు కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది. యవనస్తుడిగా నీకు కూడా ఇంకా ఒక గొప్ప బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, 1 తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. యవనస్తులు ఎలా ఉండాలి? ఇష్టానుసారంగా జీవించొద్దండి.
యవనస్తులు ఎలా ఉండి ఎక్కడ మనకి అవకాశం దొరుకుతుంది అక్కడ పరిగెత్తదు. కాదు. నో. దట్స్ నాట్ వాట్ ద బైబిల్ టీచర్స్. యవనస్తులకు చెప్పేటువంటి మాట ఏంటంటే, నిన్ను తృణీకరించక, నిన్ను ఎవడు కూడా తృణీకరించకుండా నువ్వు ఎలాగ ఒక మాదిరిగా ఉండాలంట. దేంట్లో మాదిరిగా ఉండాలో చూద్దామా? మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. 5 విషయాల్లో. అందరూ చెప్పండి 5. ఏంటి 5 చెప్పండి ఇప్పుడు? హల్లెలూయా. ఈ 5 విషయాల్లో యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్గా ఉండమంటున్నాడు. ఇవన్నీ సరి చూసుకోండి అంట్లా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అవి సరి చేసుకోవడం మళ్ళీ తప్పిపోవడం కాదండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నైనా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ మాటల్లో ఒక ఉదాహరణగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలండి? మాటలలో ఉదాహరణగా. చెప్పండి అందరు. మాటలలో మాదిరిగా ఉంటాను. ప్రవర్తనలో ఎలా ఉంది నీ ప్రవర్తన ఈరోజు? ఒకసారి ప్రశ్నించుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఐ యు లివింగ్ అ వెరీ క్యాజువల్ లైఫ్ ఆర్ ఐ యు లివింగ్ అ డెడికేటెడ్ లైఫ్? ఏదో సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నావా, లేకపోతే సమర్పణతో కూడినటువంటి జీవితం జీవిస్తున్నావా? ఈ ఉదయకాలమున నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? ప్రేమతో కూడినటువంటి జీవితం జీవిస్తున్నావు. ప్రేమ అనగానే వెంటనే సినిమా స్టోరీలకు వెళ్ళిపోద్దండి. అది దిక్కుమాల ప్రేమ. అది ప్రేమే కాదు. అది ప్రేమ అనగా ఏంటో తెలుసా? ప్రేమ అనగా బాధ్యత. ప్రేమ అనగా నిన్ను నీవు సరి చేసుకోవడము. ప్రేమ అనగా ఒకదాని ఎదిగింప చేసేది ప్రేమ. ప్రేమ అనగా నీవు పోషించేవాడుగా ఉండాలి. దాట్ ఈజ్ లవ్. అంతేగాని అమ్మాయి కనబడగానే టక్కడక్క లవ్ లెటర్ రాసేయడం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాతో వస్తావా, లేపుకెళ్ళిపోతాను, అది దిక్కుమాలి ప్రేమ. అది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లవ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ప్రేమలోను మాదిరిగా ఉండాలి. వాట్ డిడ్ యూ డూ? ఏం చేసావు? ప్రేమించానండి. ఏం చేసావు? లేపుకెళ్ళిపోయాను. అది ప్రేమ కాదురా, బుద్ధిహీనుడా. అది ప్రేమ కాదది. ప్రేమ అనగా ఏంటి? ఆ అమ్మాయిని నువ్వు ఒక సరైనటువంటి మార్గంలో ఒక మాదిరిగా, ఫస్ట్ నువ్వు మాదిరిగా ఉండాలి. నీకు ఒక ప్రాజెక్ట్ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాజెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఏం చేస్తున్నావు నువ్వు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రేమలోను, విశ్వాసములోను. ఏమంటే దేవుడు ఆదాముకు ముందు నేర్పించాడా, అవ్వకు ముందు నేర్పించాడండి వాక్యం? ఆదాముకు. ఇప్పుడు కానీ నేను ఒకసారి లెగిసి మీరు బైబిల్ ఇండెక్స్ అంతా చెప్పండి, బుక్స్ అని చెప్పండి, వరుసగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం చెప్పండి అంటే ఏం చెప్తారు? I don't know how many of you are able to say that. సరే ఇప్పుడు అంత వద్దండి, 10 ఆజ్ఞలు టకటకని చెప్పండి. 10 ఆజ్ఞలండి. ఆ నరహత్య ఒకటి ఉందండి. తర్వాత దేవుడు ఇంకెవరిని మొక్కొద్దని ఉందండి. అక్కడక్కడికి గుర్తొస్తాయండి. యూ నీడ్ బి వెల్ వర్స్డ్. నీ యొక్క విశ్వాసమైనటువంటి జీవితం అనగా ఉట్టి బైబిల్ జ్ఞానమే కాదండి. విశ్వాసములో మనం ఒక మాదిరిగా ఉండాలంటే సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? యూ నీడ్ హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. దాని అర్థం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారే మంచి సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉంటారు. మంచి విశ్వాసం కలిగినటువంటి వారే సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉంటారు. ఉదాహరణకి హార్డ్ నాక్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. హార్డ్ నాక్స్, HARDKNOCKS. ఆ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మీరు చూడండి వీలైనప్పుడు. అక్కడ ఒక యవనస్తుడు ఉంటాడు. ఈ యవనస్తుడు ఏం చేస్తాడంటే ధనవంతులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎలాగ ధనవంతులు అయ్యారు అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఈ ధనవంతులందరూ కూడా ఎవరైతే బిలియనర్స్ కూడా కలిశారు, వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా ఇది నా స్వశక్తి చేత నేను ధనవంతుడిని అవ్వలేదండి, దేవుడు యేసు ప్రభు యొక్క ఆశీర్వాదంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పారు. దట్ ఈస్ ద ట్రూత్. అందుకే నేను మీకు యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పాను. మీరు ఒకసారి వెళ్ళి దాన్ని పరిశీలించండి, చూడండి, దాంట్లో ఉండేటువంటి ఇంటర్వ్యూస్ని చూడండి. వీళ్ళందరూ కూడా బిలియనర్స్ అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇది. వాళ్ళందరినీ వెళ్ళి అడుగుతూ ఉంటాడు, మీరు ఎలా ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు, మీ స్వశక్త అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదే, లేదండి నా యొక్క విశ్వాసం నన్ను బలపరిచింది. దేవుని యందు ఉండేటువంటి విశ్వాసం. ఏమంటే అందుకే చెప్తా ఉంటాను, విశ్వాసంతో ఉండేటువంటి వారు బ్రైట్గా ఉంటారు. హల్లెలూయా. ఏడుపు కొట్ట మొఖాలు వేసుకుని ఉండరు. అందుకే ఏడుపు కొట్ట మొఖాలు వేసుకునేటువంటి వారితో మాట్లాడడానికి నేను భయపడతా ఉంటాను. బెటర్ నాట్ గో నియర్ దెమ్. 1 hand distance. అందుకే చక్కగా బ్రైట్గా ఉండే ఫేసెస్ నాకు ఇష్టం. హల్లెలూయా. మీకు విషయం చెప్పినా, నేను నడుస్తున్నప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతారో, ఎవరైతే చక్కగా చూసి స్మైల్ ఇస్తారో, గ్రీట్ చేస్తారో వాళ్ళని వెళ్ళి పలకరించడానికి ఇష్టపడతాను. ఎవరైతే నన్ను చూసి
మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? దేనిలో? విశ్వాసంలో. హల్లెలూయా. విశ్వాసములో మాదిరిగా ఉండాలి. ఏడుపు కూడా మొఖాలు వేసుకుని జీవితాలు జీవించొద్దు. దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. గాడ్ వాంట్స్ యూ టు లివ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. హల్లెలూయా. అ సక్సెస్ఫుల్ లైఫ్. విశ్వాసములో మాదిరిగా, పవిత్రతలో మాదిరిగా ఉండాలి. మండే ఒకటితో, ట్యూస్డే ఇంకొకటితో, వెనస్డే ఇంకొకటితో. అదే మన సహోదరులు, వేరే సహోదరులు రోజుకు ఒక గుడికి వెళ్తూ ఉంటారు కదా, అలాగే ఈయన రోజుకు ఒకరు మారుస్తూ ఉంటారు. ఆయన మారుస్తూ ఉంటాడు, ఈయన మారుస్తూ ఉంటుంది. చాలా షిప్స్ వచ్చాయి ఇప్పుడు. పవిత్రతలో అనంట మాదిరిగా ఉండాలి. అందరూ చెప్పండి, పవిత్రతలో. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ఇప్పుడంటే ఇలా ఉన్నానండి, కానీ ఒకప్పుడైతే బాగా ఉండేవాడినండి, చాలా ఆత్మీయంగానండి. అమ్మ బాబాయ్, ఆదివారం అయితే తెల్ల దుస్తులే, ఆదివారం అయితే తెల్ల దుస్తులు తప్ప ఇంకో దుస్తులు వేయనండి. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఏమండి, నిన్న ఫోన్ రీఛార్జ్ చేసావు, ఫోన్ ఫుల్ బ్యాటరీ 100% రీఛార్జ్ చేసావు, ఈరోజు వస్తుందా 100%? రాదు. ఏ రోజు ఛార్జింగ్ ఆ రోజుకే. ఆమేన్. కాబట్టి ఒకప్పుడు నేను బాగా విశ్వాసంలో ఉన్నాను. ఇప్పుడు సంగతి ఏంటి చెప్పు. ఇప్పుడు సంగతి చెప్పు. ఈరోజు సంగతి చెప్పు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నావు? హౌ ఆర్ యూ టుడే? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆఖరిగా పిల్లల యొక్క పాత్ర చూద్దాము. ద చిల్డ్రన్స్ రోల్ ఏంటిదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. అమ్మా, అదే కష్టం అండి. ఏదైతే చెయ్యొద్దంటారో అదే చేస్తాను, ఏదైతే చెయ్యంటారో అదే చెయ్యను అని చెప్పి కొంతమంది డైలాగులు వేస్తూ ఉంటారు. కాదండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండ్రి. ఇది ధర్మమే. ఏంటంటే తెలుసా? ఇదే రైట్. ఇది ధర్మమే. ఈరోజు ఎందుకు ఈ యొక్క విధేయత చూపించమన్నాడు ప్రభు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, విధేయత దీవెనకు పునాది ఉంది. దేనికండి? నీవు దీవింపబడాలంటే నీ తల్లిదండ్రుల యొక్క బోధనలు నువ్వు వినాలి. Obeying is the foundation for a blessing. ఈ ఉదయ కాలమున నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? యవ్వనంగా ఉన్నాను కదా, నాకు చాలా ఎనర్జీ ఉంది కదా, చాలా బలం ఉంది కదా, నేను విచ్చలవిడిగా ఖర్చు పెడతాను, విచ్చలవిడిగా తిరుగుతాను అని ఆలోచిస్తున్నావా? ఐఎమ్ టెలింగ్ యూ, దట్ డజంట్ వర్క్. ఇప్పుడు నువ్వు యవ్వనంగా ఉన్నావు, నీ బలం ఉంది, తర్వాత కోల్పోతావు. అప్పుడు బలం ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? అందుకే దేవుడు బలాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? యవన కాలంలో ఆ యొక్క యవన కాలంలో ఉన్నటువంటి బలముతో నీవు ఒక గొప్ప ప్రయోజకుడు అవ్వాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని. కానీ మనం యవన బలంతో ఏం చేస్తున్నాం? ఒకరోజు ఈ పబ్బు అంటాం, ఒకరోజు ఆ పబ్బు అంటాం, ఒకరోజు ఈడంటాం, ఒకరోజు ఆడంటాం. నో, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. డోంట్ వేస్ట్ యువర్ యూత్ఫుల్ ఎనర్జీ. హల్లెలూయా. ఒక చిన్న మొక్కను మనం తీసుకున్నట్లయితే దానికి ఏ డైరెక్షన్ అయితే ఇస్తామో ఆ డైరెక్షన్లోనే ఎదుగుతుంది అది. పిల్లలు కూడా అంతే. మీరు ఏ డైరెక్షన్లో అయితే వారికి బోధిస్తారో వారు అదే డైరెక్షన్లో ఎదుగుతారు. జ్ఞానము కలిగినటువంటి నోరుగా ఉందా నీది? బుద్ధిహీనమైనటువంటి నోరుగా ఉందా? జ్ఞానము కలిగినటువంటి ఆత్మీయ అధికారిగా ఉన్నావా నువ్వు, లేకపోతే బుద్ధిహీనమైనటువంటి తండ్రిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా నువ్వు చెప్పేది వినరు. నువ్వు ఏం చేస్తున్నావో అది చూసి దాన్ని వారు చేస్తారు. నువ్వు చెప్పేది వినరు. నువ్వు ఏమి చూపిస్తున్నావో అదే వారు చేస్తారు. ఈ ఉదయ కాలమున లెట్ మీ టాక్ అబౌట్ ద సెకండ్ లాస్ట్ టాపిక్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు అ కంక్లూజన్. కుటుంబము దేవుని సేవించడంలో ఉండేటువంటి అడ్డంకులు. దేవుని సేవించడంలో ఉండేటువంటి అడ్డంకులు మొట్టమొదటిగా బిజీ లైఫ్ స్టైల్. ఏంటది? బిజీ. ఎందుకంటే బ్రదర్ బిజీ అంటే తెలియదు బ్రదర్, బిజీగా ఉన్నాను అంతే. అవునా? ఏం చేస్తున్నారు బ్రదర్? బిజీ బ్రదర్. అవును బ్రదర్, ఈరోజు మీటింగ్కి రాలేదు. బిజీ బ్రదర్. నేను వర్షిప్ నైట్కి రాలేదు. బిజీ బ్రదర్. మామూలు ఖాళీ లేదు బ్రదర్. ఏం చేస్తున్నారు బ్రదర్ అంత బిజీగా?
తెలియదు బ్రదర్, బిజీగా ఉన్నాను అంతే. పోనీ సిస్టర్ మీరేం చేస్తున్నారు? తెలుసు బ్రదర్, ఫుల్ బిజీ, నార్మల్ బిజీ, ఫుల్ బిజీ, మామూలు బిజీ కాదు. ఏంటో దిక్కుమలు బిజీ ఏంటి, అసలు ఏం చేస్తారో చెప్పండి అంటే, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, అవి అందరికీ ఉండేవి కదా, మరి బిజీ ఏముంది? కాదు బ్రదర్, మాకు ఎక్కువ ఉంటాయి. అదే అందరికీ అలాగే ఉంటాయి కదా. ఎంతమంది ఉంటారండి మీరు? ఇద్దరే ఉంటారా? మరి అంత బిజీ? ఇక్కడ 4-5 ఉంటారు ఒక కుటుంబంలో, మీకే వాళ్ళకి లేని బిజీ మీకేంటి? లేదు బ్రదర్, వెరీ బిజీ. పోనీ ఏం చేస్తారు అది బిజీనెస్లో? తెలియదు బ్రదర్, ఆఫీస్కి వెళ్తాం బ్రదర్. టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. ఓకే, అందరికీ ఉండే టైమింగ్సే, సూపర్. మరి 6 గంటల తర్వాత ఏం చేస్తారు అంటే, ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి. లేట్ అవుతుందా? ఓకే, ఎంత లేట్ అవుతుంది? ఒక అరగంట లేట్ అవ్వచ్చండి, మహా అయితే గంట. పోన్లీ 7 గంటలకు అండి. 7 గంటల తర్వాత బిజీ బ్రదర్. 7 గంటల నుండి ఏం చేస్తారు? బిజీ అలిసిపోయి ఉంటాను కదా బ్రదర్, నేను బిజీగా రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకోవడం కూడా బిజీయే. కొంతమంది ఎంత బిజీగా ఉంటారంటే, పడుకునే ముందు బిజీగా ఉంటారు, లేచిన వెంటనే బిజీగా ఉంటారు. అదేం జీవితం అర్థం కాదు నాకు. అంత బిజీగా. మనకు డైలాగ్ ఉండేది కదా, చంద్రబాబు నాయుడు కూడా అంత బిజీగా ఉండడేమో అని. మరి మీరు అంత బిజీగా ఉండి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఐ థింక్ యూ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ దాట్. బిజీ లైఫ్ స్టైల్ అంటున్నాం, బిజీ లైఫ్ స్టైల్, ప్రతిదానికి బిజీ. రెండవది ఏంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్, డిజిటల్ అంతరాయాలు. ఈ యొక్క డిజిటల్ డిస్ట్రాక్షన్స్ మనందరూ తెలుసు. ఏంటది? ఫస్ట్ ఫోన్. బ్రదర్ మీరు బిజీగా ఉన్నాను బ్రదర్, ఏం చేస్తారు? రీల్స్ చూస్తున్నాను బ్రదర్, బిజీగా గంటలో 2000 రీల్స్ కంప్లీట్ చేయాలి బ్రదర్, అదే నా బిజీ. గంటలో 2000. ఒక్క రీలు 30 సెకండ్లు ఉంటుందండి. అంటే 2000 రీల్స్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని రీల్స్ అండి? 60 minutes డివైడెడ్ బై 30. లెక్కండి మీరే, నాకు తెలియదు. గంటలో 2000 రీల్స్ అండి, యుద్ధం. ఎందుకు ఆ పనికి మళ్ళీ ఏం చేస్తుందో తెలీదు. అక్కడ ఒక అక్క డ్యాన్స్ వేస్తుంది, ఇక్కడ ఒక అన్న చూస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన చూసి ఈయన ఊరుకోవచ్చు కదా, ఈయన చూసి ఊరుకోడు, ఈయన ఫ్రెండ్స్కి పంపిస్తాడు. షేర్ అక్క నువ్వు డ్యాన్స్ బిజీగా ఉన్నానన్నా, ఏం చేస్తావు? డ్యాన్స్ చేస్తున్నానన్నా, రీల్కి డ్యాన్స్ చేస్తున్నాను. అవునక్క, ఏం చేస్తావు అక్కడ? డ్యాన్స్ చేస్తే ఏమైనా వస్తుందా? ఏం రాదన్నా, ఊరికినే డ్యాన్స్. ఈ అక్క ఎప్పుడు పెడతాదా రీలు, నేను ఎప్పుడు చూసేద్దామని ఈయన. ఏంటి రీల్స్ బిజీ అర్థం కాదు నాకు. బిజినెస్ లేని బిజినెస్ ఇది. నా ప్రియ సహోదరుడు, ఐ థింక్ యూ నీడ్ చేంజ్ దాట్. ఇంకొక అక్క వెళ్తుంది, రెస్టారెంట్ ఐ విజిటెడ్ టుడే. ఈ అన్న ఉంటాడు, అరే ఈ అక్క ఈ రెస్టారెంట్కి వెళ్ళిందంట, ఈ రెస్టారెంట్ ఫేమస్ అంట, దీంట్లో చికెన్ బిర్యానీ బాగుంటుందంట, మటన్ తిని చచ్చిపో. అంటే అంత బిజీగా రీల్ చూసేసి దానికోసం తాపత్రయపడిపోయి అక్కడికి వెళ్ళి తినేయాల్సినటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావంటే, ఐ థింక్ దర్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ మెంటాలిటీ. మన ఆలోచనలో ఏదో లోపం ఉందేమో, ఒకసారి ఆలోచించండి. వీఆర్ టూ బిజీ విత్ ఎవ్రీథింగ్, వీఆర్ టూ బిజీ ఫర్ లైఫ్. బిజీ అండి, బిజీ. మూడవది ఏంటంటే విభజింపబడిన ప్రాధాన్యతలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత. తల్లికో ప్రాధాన్యత, తండ్రికో ప్రాధాన్యత, పిల్లలకి ఇంకో ప్రాధాన్యత. కుటుంబం అనగా అందరికీ కలిపి ఒక ప్రాధాన్యత ఉండాలి, అదే కుటుంబం. హల్లెలూయా, దాట్ ఈజ్ ఫ్యామిలీ. కుటుంబం అనగా అందరికీ కలిపి ఒకే ప్రాధాన్యత ఉండాలి. ఒక టైంకి లేవాలి, ఒక టైంకి పడుకోవాలి. నాకు నిద్ర వచ్చిన నేను పడుకుంటాను, నీకు నిద్ర వచ్చిన నువ్వు పడుకో, నీకు కావాల్సిన నువ్వు లేగు, నాకు కావాల్సిన ఏంటి? అది కుటుంబం కాదండి, అది పీజీ హోటల్. అది దట్స్ నాట్ ఫ్యామిలీ. కుటుంబం అనగా అందరూ కలిపి ఒక ప్రాధాన్యత ఉండాలి. హల్లెలూయా. కొంతమందికి దేవుడి కన్నా కెరియర్ చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్ అమ్మా, ముసలైన తర్వాత కలుద్దాం, ఏం చేస్తావు? ఇంకొంతమందికి మినిస్ట్రీ కన్నా డబ్బు చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ గోయింగ్ టు డూ విత్ దట్? నేను చెప్పే మాట ఏంటంటే, మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆయన స్థానము ఇంకొకరితో మీరు దాన్ని భర్తీ చేస్తారు. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ దాట్. మీరు అది చేయకూడదు. మరి ఎలాగా నేను ఎలా మార్చుకోవాలంటే, ద 3 ప్రాక్టికల్ స్టెప్స్. దైవ కేంద్రిక
కుటుంబానికి నిర్మించడానికి 3 ఆచరణలో పెట్టేటువంటి చర్యలు, మూడు చర్యలు, 3 స్టెప్స్ నేను మీకు చెప్తాను. జాగ్రత్త వినండి. మొట్టమొదటిది కుటుంబ ప్రార్థన సమయము. ఏంటది? కొంచెం గట్టిగా. చాలామందికి క్లాసులు, చాలామందికి డోసేజ్, చాలామందికి అక్షింతలు పడుతున్నట్టున్నాయి, సైలెంట్ అయిపోయారు. ఏం కావాలండి? కుటుంబ ప్రార్థన సమయం. ఎందుకు కుటుంబ ప్రార్థన సమయము? ఎందుకో తెలుసా? దేవుడు నీ యొక్క కుటుంబంలోకి రావాలనుకుంటున్నాడు. అందుకే ఎలాగా నా కుటుంబంలో ఎలా వస్తాడంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో, హల్లెలూయా, అక్కడ నేను వారి మధ్యన. దట్స్ వేర్ ఐ యామ్. నీ కుటుంబంలో నేను ఉంటానంటున్నాడు. ద ఈజియెస్ట్ థింగ్ ఫర్ యూ టు హ్యావ్ గాడ్ ఈజ్ టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్. అందరినీ కలిపి కూర్చోబెట్టడము, ఒక చిన్న ప్రార్థన చేయడం. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. రెండవది కలిసి సేవించడం. అందరూ చెప్పండి, కలిసి సేవించడం. కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కలిసి సేవించడం కూడా అంతే ప్రాముఖ్యము. కలిసి ఎందుకు సేవించాలి? కలిసి పరిచర్య చేయాలి, కలిసి సంఘానికి రావాలి. కొంతమంది కలిసి రారు సంఘానికి. ఆ అమ్మాయి ఒక టైంకి వస్తుంది, ఆయన ఒక టైంకి వస్తాడు, పిల్లలు ఇంకో టైంకి వస్తారు. లేకపోతే ఇంకా విడ్డూరం ఏంటంటే, ఆమె ఒక చర్చికి వెళ్తుంది, ఈయన ఇంకో చర్చికి వెళ్తాడు, పిల్లలు ఇంకెక్కడికి పోతారు. నో, యు ఆల్ నీడ్ టు కమ్ టుగెదర్. మీరందరూ కలిసి, కుటుంబంగా కలిసి సంఘానికి రావాలి. కుటుంబంగా కలిసి మనం దేవుని యొక్క పరిచర్యలో పాలు భాగస్తులు అయి ఉండాలి. ఏమవుతుందో తెలుసా? వెన్ వి గో యాజ్ అ ఫ్యామిలీ ఏమవుతుందో చెప్తాను. దిస్ ఇస్ ద వేర్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. ఉదాహరణకి మనము లెపర్ కాలనీకి వెళ్ళాం, HIV పేషెంట్స్ ఉండేటువంటి కాలనీకి వెళ్ళాం ఈ లాస్ట్ క్రిస్మస్ టైంలో. రైట్, క్రిస్మస్ టైంలో వెళ్ళాము. తండ్రితో పాటు పిల్లలు, భార్య, తల్లి తండ్రులతో పాటు పిల్లలు వస్తే, తండ్రి ఎప్పుడైతే ఆ యొక్క ఫుడ్ ప్యాకెట్ అందిస్తాడో ఆ దృశ్యము పిల్లలు చూస్తారు. అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, ఓహో, మేము మనుషులు ప్రేమించాలా, నా తండ్రి ప్రేమిస్తున్నాడు కదా, నేను కూడా ప్రేమిస్తానని వాళ్ళు అనుకుంటారు. ఎప్పుడైతే HIV పాజిటివ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్తామో, వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఫుడ్ వడ్డిస్తాము, వారికి పరిచర్య చేస్తాము. ఆ యొక్క పరిచర్య చేసినప్పుడు పిల్లలు చూస్తారు, ఓహో, నా తల్లి పరిచర్య చేస్తుంది, నా తండ్రి పరిచర్య చేస్తున్నాడు. ద రీజన్ వై ఐ యామ్ స్టాండింగ్ హియర్, నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డానో తెలుసా? మా తండ్రి ఆయన పరిచారకుడిగా ఉన్నాడు, ఆయన పరిచర్య చేశాడు, అందుకే నేను కూడా పరిచర్య చేస్తున్నాను. ఒకవేళ మా తండ్రి ఉట్టి బోధనలు చేసి పరిచర్య చేయకపోయినట్లయితే ఐ వుడ్ హ్యావ్ నెవర్ బికమ్ అ పాస్టర్. పరిచర్య చేసేవాడుగా నేను ఎప్పటికీ ఉండను. నీవు ఒక ఉదాహరణగా నీ పిల్లలకు ఉండాలి. ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, 5 విషయాల్లో ఒక ఉదాహరణగా ఉండాలి. నీ పిల్లలు నువ్వు చేస్తున్నటువంటి పనులు చూడాలి. దే షుడ్ సీ. మాట్లాడుకోవడం కాదండి, చూడాలి. దే షుడ్ సీ దట్ సైట్, ఆ యొక్క దృశ్యాన్ని చూడాలి. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? పేదవారు కనబడితే డబ్బులు ఇస్తున్నావా? ఆపదలు ఉండేటువంటి వారికి సహాయం చేస్తున్నావా? దే షుడ్ సీ దాట్. ఆ పరిచర్య వాళ్ళు చూడాలి కదా. పిల్లలు చూస్తేనే కదా మీతో పాటు వారు రేపు పొద్దున్న పరిచర్య చేస్తారు. మా నాన్న గొప్పవాడరా అని చెప్తారు. మా అమ్మ గొప్పది, మా అమ్మ నేర్పించిందిరా ఈ విలువలని చెప్తారు. మూడవది, ఇంట్లో దేవుని వాక్యాన్ని పలకండి. ఇంటిలో ఇంకేది పలకొద్దండి. స్పీక్ ద వర్డ్. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఏమండి, నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను ఏంటండి అంటే, నీకు రావాలి, నీకు తెలియాలి. దే షుడ్ ఆల్వేస్ బీ దేర్. దట్ షుడ్ బీ ద గైడింగ్ వాయిస్. దట్ షుడ్ బీ ద డైరెక్షన్ దట్ యు గో. నువ్వు ఆ దిక్సూచిలో వెళ్ళాలి, ఆ మార్గంలో వెళ్ళాలి, నా మాటలు బట్టి నువ్వు వెళ్ళాలి. చూడండి 7వ వచనం చూద్దాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును హల్లెలూయా
అడ్డుకొనప్పుడు ఆ. లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. దేని గురించి? దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క మహిమను గురించి. నువ్వు రీల్స్ చూస్తా, రీల్స్ గురించి మాట్లాడితే పనికిమాలిన పిల్లలు తయారు చేస్తావు. సర్వోన్నతుని గురించి మాట్లాడు, గొప్పవాడు గురించి మాట్లాడు, ఈ లోకాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలు తయారు చేసినటువంటి వాడి గురించి మాట్లాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ద హోల్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విల్ చేంజ్. అరే అవునా, నా దేవుడు ఇలా చేయగలడా, నా కోసం చేయగలడా? అవును, యెహోషువ ప్రార్థించగా ఆపేశాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని ఆపేశాడు. నా చిన్నప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడు నేను అమేజ్ అయిపోయాను. నా తల్లి చెప్పినప్పుడు, ఏంటి మమ్మీ నిజంగానా? యా నిజంగానంట. బైబిల్ అదే చెప్తుంది. మనం చర్చ్కి వస్తున్నప్పుడు పిల్లలు చూడాలి. ఏమన్నా విషయం చెప్పనా మీకు? మీరు లేట్గా ఎందుకు వస్తారో తెలుసా అండి? వాస్తవం ఇది, సత్యం ఇది. మీరు లేట్గా చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? మీ తల్లిదండ్రులు లేట్గా వెళ్ళేవారు చర్చికి, మీకు అదే అలవాటు అయిపోయింది. సీరియస్, దట్ ఈస్ అ సీరియస్ మెంటల్ కండిషన్ దట్ యు హ్యావ్. మానసికంగా మీరు అలా కండిషన్ చేయబడ్డారు. మనం మందిరానికి టైంకి వెళ్ళనవసరం లేదు అనేటువంటి మానసిక కండిషనింగ్ అయిపోయింది మీకు. ఎందుకు? చిన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి లేటుగా వెళ్ళడం అలవాటు అయిపోయింది. మీ తల్లిదండ్రులు లేటుగా వెళ్ళేవారు, అందుకు మీరు లేటుగా వస్తున్నారు. మార్చుకోకపోతే వచ్చే తరం కూడా అదే చేస్తుంది. యా, వచ్చే తరం కూడా అదే చేస్తుంది. మీ పిల్లలు కూడా అలాగే అవుతారు. ఐఎమ్ టెలింగ్ యూ నో సీరియస్గా. ఇఫ్ యూ డోంట్ చేంజ్ దిస్ ప్యాటర్న్, ఇఫ్ యూ డోంట్ బ్రేక్ దిస్ ప్యాటర్న్, సమయానికి రావాలి, సమయానికి ముగించాలి, సమయాన్ని మనం పాటించాలి అనేటువంటి ఈ యొక్క ఆలోచన మనలో లేకపోతే రేపు ప్రొద్దున మీ పిల్లలు కూడా అలాగే ఆలస్యంగా చేస్తారు. మన సంఘము టైంకి ఎవరు వచ్చినా, ఒక్క సీటు నిండినా నిండకపోయినా టైంకి ఎందుకు ప్రారంభిస్తామో తెలుసండి? 10:30 అంటే 10:30కి. మా నాన్నగారు 10:30 అంటే 10:30 కల్లా ప్రారంభిస్తారు. మా నాన్నగారిని చూశాను నేను. అది మెంటల్గా నేను కండిషన్ అయిపోయాను. టైంను పాటించాలి, టైంను మనము గౌరవించాలి. అందరికీ సమయం చాలా విలువైనటువంటిది. బికాజ్ ఐ హ్యావ్ బీన్ మెంటలీ కండిషన్డ్ బై మై డాడ్. దట్ ఇస్ ద రీజన్ వై ఐ ఫాలో, ఐ వాల్యూ పీపుల్, ఐ వాల్యూ టైమ్, ఐ వాల్యూ రిలేషన్షిప్స్. మనం మార్చుకోకపోతే ఏది మారదు. ఈ ఉదయకాలము నీ యొక్క ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి, ఒక మాదిరిగా ఉండాలి. ఇవన్నిటిని బ్రేక్ చేయడానికి VBS అనేటువంటిది కండక్ట్ చేసేది. VBSలో మనం నేర్పించేది ఇదే, పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిగా యాక్షన్ సాంగ్స్ ద్వారా. చాలా కృషిస్తున్నామండి, చాలా ప్రయత్నిస్తున్నాం. కానీ తల్లిదండ్రుల వైపు నుండి కూడా మీ యొక్క సహకారం కావాలి మాకు. యవనస్తుల వైపు నుండి మీ సహకారం కావాలి. వీ అలోన్ కాంట్ డూ దిస్. మేము ఒంటరిగా చేయలేము, ఇది మేము ఒక్కడిగా చేయలేము. ఐ వాంట్ యూ టు జాయిన్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు ఎప్పుడైతే దీంట్లో జత పనివారు అవుతారో అప్పుడు మనం ఇంకా గొప్ప ప్రభావితంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయగలము. మీ యొక్క పాలు భాగస్తులు అవ్వాలి. మీరు అవ్వాలి. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్స్ టు గ్రో వెల్, మీ పిల్లలు చక్కగా ఎదగాలి, మీ భవిష్యత్తు తరము, మీలో నుండి వచ్చేటువంటి తరము, నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ గొప్ప దీవెనకరంగా ఉండాలంటే యూ నీడ్ టు వర్క్. మీరు కష్టపడాలి, లేకపోతే అవ్వదు. లేకపోతే అదే తరాన్ని మరలా మనము సృష్టిస్తాము. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఈ ఉదయము ఒకవేళ మీరు కుటుంబాలుగా ఇక్కడ ఉన్నట్లయితే, భార్య భర్త లేకపోతే పిల్లలు కూడా మీతో ఉన్నట్లయితే, నాతో ఒక మాట చెప్పగలరా? కుటుంబాలుగా ఉండేటువంటి వారు ఒకసారి లేచి నిలబడండి. కుటుంబాలుగా ఉండేటువంటి వారు ఒకవేళ భార్య భర్తలు వచ్చినట్లయితే గెట్ టుగెదర్, ఒకసారి దగ్గర అవ్వండి. ఐ వాంట్ టు డూ సంథింగ్. యా, భార్య భర్త దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి లేచి నిలబడండి. భార్య భర్తలు, తల్లిదండ్రులు. I want you all to stand together. Hold your hands together. మీరు ఒక కుటుంబాన్ని మీరు పోషిస్తున్నారు. మీరు ఒక గొప్ప తరాన్ని మీ ద్వారా మీరు లేవనెత్తుతున్నారు. హోల్డ్ యువర్ హ్యాండ్స్. పట్టుకోండి, మీ భార్య చేయి పట్టుకోండి. ఈ మాటలు నా వెనకాల చెప్పండి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుణ్ణి
సేవిస్తాము. నేనును నా కుటుంబము యెహోవా దేవుణ్ణి సేవిస్తాము. నేనును నా కుటుంబము నా దేవాది దేవుణ్ణి లేవనెత్తుతాము. ఆయన మార్గములో నా పిల్లల్ని నడిపిస్తాను. హల్లెలూయా. ఆయన మార్గములో నా పిల్లల్ని నేను ఎదిగింప చేస్తాను. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ పవర్ఫుల్. ఇది ఉంది కదండి, ఈ బంధము, ఇది బంధకం కాదు, ఇది బంధం. ఇది ఒక బంధం, గొప్ప బంధం. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బంధం. ఇద్దరు కలిస్తే ఏమవుతుందో తెలుసా? గొప్ప శక్తిని మనం సృజించవచ్చు. హల్లెలూయా. గొప్ప శక్తిని మనం సృజించవచ్చు. టుడే ఈస్ గోయింగ్ టు బి ఎ డే వేర్ సంథింగ్ పవర్ఫుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమున నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తుంటుండగా ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్. మేబీ కొంతమంది కుటుంబాలకి స్వస్థత కావాలేమో, కొంతమంది కుటుంబాలకి రీఅలైన్మెంట్ కావాలేమో. భార్య భర్త ఇద్దరు కూడా ఒకే లైన్ మీద ఉండాలి. భార్య భర్త ఇద్దరు కూడా ఒకే బాట మీద, ఒకే మాట మీద ఉండాలి. మేబీ ఈరోజు కొన్ని కుటుంబాలకి దేవుడు అవసరమేమో, సమాధానం అవసరత ఉందేమో, సమాధానం కావాలేమో. ఇఫ్ యు ఆర్ లైక్ దాట్, దేవా నా యొక్క తండ్రిని అయినా మరలా తిరిగి ఆయనతో నేను చక్కటి సంబంధం కలిగి ఉండేలాగా సహాయం చేయి. దేవా నా యొక్క తల్లినైనా ఆత్మీయంగా ప్రభువా మేము ఎదగడానికి, టర్న్ ఆన్ దిస్ ఫ్యాన్, ఆ ఫ్యాన్ ఆన్ చేయండి, కొంచెం ఉక్కబెడుతుంది. దేవ మా యొక్క తల్లినైనా ఆత్మీయంగానైనా బలపరచబడేటువంటి స్థితిలో ఉండాలి. దేవ మా యొక్క కుటుంబంలోనైనా సమాధానం లేదు, మా కుటుంబంలో ప్రభువా శాంతి లేదు, మాకు కావాలి రాజా అని అడిగేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాము, ఒక 2 నిమిషాలు మనం ప్రార్థిద్దాము. దేవా నీ సమాధానం నాకు దయచేయి. దేవా నీ యొక్క నెమ్మదిని ప్రభువా మా కుటుంబంలో దయచేయని అని అడుగుదామా? షల్ వి ఆస్క్ గాడ్, దేవా ఈ ఉదయ కాలంనైనా నీ సన్నిధిలోకి వస్తున్నాము. దేవా మేము కలిగి ఉండేది కాదు, నీవు ఇచ్చేదాని కొరకు వస్తున్నాము. మా కుటుంబంనైనా ఐక్యత కలిగి ఉండడానికి, మా కుటుంబం ప్రభువా కలిసి మేము సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. If somebody is over here looking to have peace in your family, మీ కుటుంబంలో సమాధానము కావాలి అన్నప్పుడు I want you to understand that this is a moment where you turn up to the Lord. ప్రభు వైపు తిరిగి చూడాలి, మనుషుల వైపు కాదు. ప్రక్కవాడేమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, ఆయనేమనుకుంటాడు అనేటువంటి ఆలోచన కాదు. I think it's time for you to turn towards the Lord. ఒకసారి నోరు తెరిచి ప్రార్థిద్దామా? ప్రభువా నీ మాటలు ప్రభువా నేను ఇప్పటివరకు విన్నాను. దేవా నీ యొక్క మాటకు ప్రభువా నేను విని వెళ్ళిపోకుండా నీ మాటకు స్పందించేలాగనైనా ఈ ఉదయకాలం ప్రభువా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రాజా. దేవా కుటుంబంలో ఐక్యత కావాలయ్యా, కుటుంబంలో సమాధానం కావాలి రాజా. దేవా కుటుంబంలోనైనా నీ యొక్క వాక్యమును మేము పలకాలి ప్రభువా. ఒకవేళ ప్రభు మీతో మాట్లాడుతున్నట్లయితే ఈ ఉదయ కాలమున నీవు ఏ స్థలంలో అయితే నీవు కూర్చుని ఉన్నావో అదే స్థలములో లేచి నిలబడి పరలోకం వైపు నీ యొక్క 2 చేతులు చాపి, ప్రభువా నాకు నీ సహాయం కావాలయ్యా, దేవా నాకు నీ సహాయం కావాలి రాజా. దేవా కుటుంబంలో శాంతి కావాలి, తల్లిదండ్రుల మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు తొలగించి సమాధానాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లల యొక్క భవిష్యత్తును నీ మార్గంలో నడిచేలాగిన, నీ వైపు త్రిప్పేలాగిన నన్ను వాడుకో ప్రభువా అని చెప్పి shall we all ask?
ఆ లార్డ్. మన ప్రభువుని, మన పరమ తండ్రిని అడుగుదామా? I want you to make a decision this morning. ఈ ఉదయకాలము ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ప్రభువా, నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ దేవా నీ వైపునైనా, నీ వైపు ప్రభువా మేము చూస్తాము. దేవా నీ వైపునైనా మా యొక్క దృష్టిని మరలిస్తాము, ఈ యొక్క లోకం వైపు కాదు. బిజీ లైఫ్ స్టైల్ తీసేసి కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తాము. ఆ యొక్క డిజిటల్ డివైజెస్ ప్రక్కన పెట్టేసి బైబిల్ పట్టుకుంటాము, నీ వాక్యాన్ని చదువుతాము, నీ గొప్ప, నీ మహిమ గూర్చి మాట్లాడతాము. దేవా నా నోట నుండి వచ్చే ప్రతి మాటనైనా ఈరోజు నుండి మారుస్తాను ప్రభువా. దేవా ఈ ఉదయకాలంనైనా ఐఎమ్ డిసైడింగ్ టు కమ్ బిఫోర్ యూ. నీ ముందుకు నేను వచ్చేలాగా ఒక నిర్ణయంతో, ఒక మార్పుతో ఉండేటువంటి ఆచరణను మేము పెట్టడానికి నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. 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 నీ కనుపాపవలె నన్ను కాచి చెదరక మోసావు తండ్రి. నీ కనుపాపవలె నన్ను కాచి చెదరక మోసావు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. దేవా ఈ ఉదయకాలం ప్రభు పరలోకం వైపునైనా మేము చూస్తున్నాం. దేవా ప్రత్యేకంగానైనా మా భవిష్యత్తు తరము, మా తర్వాత వచ్చే తరాన్ని ప్రభువా మేము కాపాడుకోవడానికి, లోకం వైపు వెళ్ళిపోకుండా నీ వైపు మేము మరలించడానికి, దేవా లోకాశలతో ఆయన నింపకుండా నీ పట్ల ప్రేమతో, నీ పట్ల ఒక అగ్ని జ్వాలతో, దేవా నీ మహిమతోనైనా భవిష్యత్తు తరాన్ని నింపడానికి సహాయం చేయమయ్యా. దేవ ఈ ఉదయకాలమునైనా మా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, వచ్చే భవిష్యత్తు తరం కొరకు ప్రార్థిస్తున్నాం, తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాము, తల్లి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి తల్లిని నైనా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము, జతపరచమయ్యా.
వేరే వేరే ప్రాధాన్యతలు లేకుండా ఒకే ప్రాధాన్యత కలిగి ఉండడానికి, వేరు వేరు జీవితాలు జీవించకుండా ఒకే జీవితం జీవించడానికి, తల్లిదండ్రులు పిల్లలు కలిసినైనా ఒక చక్కటి నావలో ఒకే గమ్యం వైపు ప్రయాణించడానికి సహాయం చేయమయ్యా. ఈ ఉదయం ప్రభువా, నీవిచ్చినటువంటి ఒక వాక్యం బట్టి వందనాలు దేవా. ఈ యొక్క వాక్యానికి ఎవరెవరైతే స్పందించి ఉన్నారో వారిని ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యములో ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుమయ్యా. ప్రతి తండ్రికి కావలసినటువంటి ఆత్మీయ ఎదుగుదలను ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ప్రతి తల్లికి కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానమును, కృప కలిగిన మాటలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. యవనస్తులకి కావలసినటువంటి ఆ యొక్క నాయకత్వము, వచ్చే తరాన్ని నడిపించేటువంటి బలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. పిల్లలు ప్రభువా, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించడానికి, ఒబీడియన్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అ బ్లెస్సింగ్. ఆ యొక్క విధేయతను వారు చూపేలాగిన సహాయం చేయి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక.